అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సంబంధించి సిట్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రస్ట్ బాధ్యులు ఎవరు కూడా అయోధ్య నుంచి వెళ్లకూడదు, సభ్యులందరికీ సమాన బాధ్యతలు కట్టబెట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మందిర నిర్వహణకు ప్రొఫెషనల్ పద్ధతులు పాటించాలని, ఒక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించాలని సిఫార్సు చేసింది. రోజువారీగా వచ్చే నగదు విరాళాలను ఎంట్రీ చేయాలి, ప్రతి వారం విరాళాలపై ఆడిటింగ్ జరపాలి అని స్పష్టీకరించింది. విరాళాల లెక్కింపులో అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో 40 మంది సిబ్బందిపై వేటు పడింది. అయోధ్య రామ మందిరంలో కానుకల చోరీ వివాదంపై విచారణ కొనసాగుతోంది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సభ్యులపై సిట్ కొన్ని ఆంక్షలు విధించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, మేనేజర్ గోపాల్ రావులపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ట్రస్ట్ నిర్వహణకు సంబంధించి గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పాటించాలని, భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ సీసీటీవీ డేటా నిల్వ సామర్థ్యాన్ని 45 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని సిట్ సూచించింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి మరికొంత సమయం ఇవ్వాలని అధికారులు కోరారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులైన ట్రస్ట్ సభ్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధమైంది.